ఆల్రైట్ అండ్ ధురేందర్ 32 డేస్లో మొత్తం ఎంత గ్రాస్ వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం. అండ్ చెప్పాలంటే బాహుబలి బీచ్ అంటే ఇంకొక 6 crores అయితే గ్రాస్ అయితే సాధించాలి. ప్రెసెంట్ అయితే వసూలు లెక్కల విషయానికి వస్తే ధురంధర్ కేవలం 32 రోజుల్లోనే కళ్ళు చెదిరిపోయే నంబర్స్ తో అయితే రికార్డ్స్ అయితే సాధించింది. అండ్ అల్లు అర్జున్ పుష్ప 2 ఆల్ టైమ్ రికార్డ్ 1742 కోట్లు అయితే గ్రాస్ అయితే వసూలు చేసింది. సో దాన్ని దాటి ఇప్పుడు పుష్ప 2 మూవీని కూడా రికార్డ్ బ్రేక్ చేసి ఇప్పుడు బాహుబలి 2 రికార్డ్ ని బ్రేక్ చేసే దిశగా సాగుతుంది. కలెక్షన్స్ అయితే ఇండియాలోనే 1153 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా ఈ సినిమా 1783 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. ఓవర్ మొత్తం అన్ని 32 రోజుల్లో అన్ని చోట్ల మొత్తం కలిపి 1783 కోట్ల గ్రాస్ అయితే వసూలు చేసింది. సో ఇప్పుడు బాహుబలి రికార్డ్ బ్రేక్ చేయాలంటే కేవలం 6 కోట్లు మాత్రమే గ్రాస్ సాధించాల్సి ఉంది. 6 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇంకా 6 కోట్లు కలెక్ట్ చేస్తే బాహుబలి రికార్డ్ బ్రేక్ అయినట్టే. ఈ సినిమా కూడా 2000 crores గ్రాస్ అయ్యే ఛాన్స్ అయితే తక్కువ ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికీ 1 పైన అయింది. సో చెప్పాలంటే ఈ సినిమా కొన్ని దేశాల్లో నిషేధం విధించారు. అండ్ మిగతా కంట్రీస్లో అయితే మొత్తం కలిపి 423 కోట్ల గ్రాస్ అయితే వసూలు సాధించింది. సో చూడాలి. అండ్ ఇంకా బాహుబలి రికార్డ్ని బద్దలు కొట్టాలంటే కేవలం 6 కోట్లు మాత్రమే వసూలు చేయాలి. సో దట్స్ ఇట్ గైస్.